మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పూజింపదగిన పరిశుద్ధమైన నామమున ఈ మంచి సాయంకాల సమయంలో ప్రత్యేకంగా జయం గారి యొక్క పుట్టినరోజు నిమిత్తమై ఈ ప్రార్థనకు కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది. సామెతలు కీర్తనలు 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందామండి. కీర్తనలు 100వ కీర్తన 3వ వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల మీకే స్తోత్రం. ఇదిగో ప్రభువా, జయము గారిని మీరు ప్రేమించి ఈ రోజు నాయన తండ్రి తనకి సంవత్సరంలో దయాగిరెడ్డి మీరు ధరింపజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా ఈ ప్రార్థన మీకు మహిమాతకరంగా మీరు జరిగించండి. శ్రేష్టమైనటువంటి మీ మాటలు మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున ఇచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. అంటే దేవుడే మనకున్నాడు. దేవుడు లేనిదే మనం ఏం చేయలేమన్నది గ్రహించేవారుగా ఉండాలని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఇక మనం చూడగలిగినట్లయితే ఆయనే మనల్ని పుట్టించాను. హల్లెలూయా. దేవుడే మనల్ని పుట్టించాడండి. ఆనాడు ఆదాము నుంచి అవ్వ వరకు, అబ్రహాము నుంచి తన యొక్క బిడ్డలందరి వరకు దేవుడే మనల్ని పుట్టించున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డల యొక్క పుట్టుక విషయంలో దేవుడు ఎంతో తలంపులు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడని పరిశుద్ధ లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఆది కాండంలో మొట్టమొదటిగా మనం ఆదాము సృష్టింపబడినప్పుడు తన పోలిక చొప్పున నరుని సృజించని లేఖనం తెలియపరుస్తుంది. కనుక దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, నా వలే మనుషులను పుట్టించాలి, వారి ద్వారా అనేకమైనటువంటి విషయాల్లో నా బిడ్డలుగా వారిని నడిపించాలి, వారి ద్వారా దేవునికి మహిమ రావాలనేటువంటి స్థితి దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే, ఆయన మనల్ని పుట్టించాలన్నది గ్రహించే వారిగా మనము ఉండాలి. దేవుడు లేనిదే మనము లేము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. ఆయన కృప లేనిది, ఆయన కాపుదల లేనిది, ఆయన ప్రేమ లేనిది, ఆయన గొప్ప ఆశీర్వాదం లేనిది మనం ఏమీ కూడా చేసుకోలేము. ఈనాడు అనేక మంది వారి యొక్క పుట్టినరోజుల్లో అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు అడుగుతిరుగుతూ ఇడుదిరుగుతూ ఆ వైపు వెళ్ళి ఈ వైపు వెళ్ళి పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన యొక్క పుట్టినరోజు ఇచ్చినటువంటి దేవునికి, సంవత్సరం అనే దయాగిరి ధరింపు చేసినటువంటి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ప్రార్థన కూడిక తప్పకుండా జరిగించేవారిగా ఉండాలి. మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా ఎవరికి మహిమ రావాలి? దేవుడికి మహిమ రావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక దేవుడే మనల్ని పుట్టించాడు. మనమందరం కూడా దేవుని వారమై ఉన్నాము. ఎప్పుడైతే నా ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మీయమైనటువంటి కోణంలో మనం ఆలోచిస్తూ ఉంటామో దేవునికి సమీపంగా మనం జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా లోక సంబంధమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేసామంటే దేవునికి సమీపంగా మనం ఉండలేము. అందుకని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. మనల్ని పోషించేది దేవుడే. మన పనుల్లో, రాకపోకల్లో, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా సమస్త విషయాలు కూడా మనల్ని బలపరిచి, శక్తినిచ్చి, జ్ఞానాన్నిచ్చి, వివేకాన్నిచ్చి మనకి ముందుకు నడిపించేది దేవుడే ఉన్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే ఆయన కృప కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన కాపుదల కొరకు నిత్యము కనిపెట్టుకొని జీవించేవారుగా ఉండాలి. అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, దీవించాడంటే దేవుని కొరకు కనిపెట్టుకొని తను జీవించాడు. తన జీవితం, తన ఆలోచనలు, తన తలంపులు తీసి పక్కన పెట్టేశాడు. ఇస్సాకు తన అమితమైనటువంటి కుమారుడు, అమితంగా ప్రేమిస్తున్నటువంటి బిడ్డ తనకు పుట్టినప్పటికీ దేవుడు నేను తన పట్ల ఒక టెస్ట్ పెట్టినప్పుడు ఆ టెస్ట్ లో పాస్ అయ్యాడా, పాస్ అవ్వలేదా? పాస్ అయ్యాడు. అబ్రహాము అని పిలిచినప్పుడు చిత్తము దాసులా చెప్పండి తండ్రి అని అడిగినప్పుడు
చెప్పినప్పుడు నీ యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు బలిగా అర్పిమన్నప్పుడు పెందల కాడ నేను లేచి బలి అర్పించడానికి సిద్ధపడి ఆ కొండకు వెళ్ళినట్లు మనం చూస్తూనే ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనమందరం కూడా ఆయన ప్రజలము, ఆయన బిడ్డలముగా ఉండి ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి విషయంలో 3 సందర్భాల్లో మనం దేవుని యొక్క మాటను మనం చూద్దాం. దేవుడు కనుక మనకు తోడై ఉంటే, మొదటిగా అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు. రెండవదిగా మనం చెప్పబోయే టాపిక్ని బట్టి యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు, మూడవదిగా మోషేకి దేవుడు తోడై ఉన్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యాలు చేశారన్నది పరిశుద్ధ లేఖనం నుంచి మనం చూద్దాం. మొదటిగా ఆదికాండము 26వ అధ్యాయము పరిశుద్ధ లేఖనం అందరూ తెరచి దేవుని మాటలు చూడవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనంలో చదువుకున్నా. ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడాలంటే ఏమవ్వాలంటే దేవుని తోడు మనకి కావాలి. నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా సొంత ఆలోచన, నా సొంత ఆశీర్వాదం అంటే కుదరదు. అక్కడ మనం చూస్తా ఉంటే అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిందంట. అప్పుడు ఇస్సాకు గెరియాలో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అమోరీయుల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో తెలియపరిచినటువంటి మాట, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించమని తెలియపరిచాడు. నిజమే, మనము దైవ సంబంధమైనటువంటి భక్తి కలిగి దేవుని ప్రేమలో ఎదిగి దేవుని యందు విధేయత కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనకు తోడై ఉంటాడు. చాలా మంది అనుకుంటారు నాకు బంధువులు తోడై ఉండాలి, నాకు కుటుంబంలో ఉన్నవారు తోడై ఉండాలి, నాకు అందరూ తోడై ఉండాలి అనుకుంటారు. ఉండాలి, కాదంట్లా. కానీ దేవుని తోడు మనకుంటే లోక సంబంధమైనటువంటి తోడులు మనకు అవసరం లేదు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు కనుకనే తను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా జీవించాలన్నది దేవుడు తెలియపరిచాడు. తన యొక్క సంతానాన్ని కూడా ఇసుక రేణు వలె దేవుడు అభివృద్ధి చేశాడు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని తోడు మనకి ఉండాలి. అది ఎంతో మంచిది. ఈరోజు ఈ రకంగా జయమ్మ గారి యొక్క 54వ సంవత్సరం ముగించుకొని 55వ సంవత్సరాలకు అడుగు పెడుతుందంటే ఆమెకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. కనుక మనకేం కావాలంటే దేవుని తోడు కావాలి. మనుషులుగా మనం తోడున్నా లేకపోయినా పర్వాలేదు, మనం అవి చేయాలి ఈ చేయాలని చేయగలిగినా చేయలేకపోయినా దేవుని తోడు మనం పొందుకొని ఉంటే మనుషుల ద్వారా మనకి కావాల్సిన ప్రతి కార్యము దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే మాటలతో వర్ణించినటువంటి స్థితిలో అబ్రహాము గారిని దేవుడు ఉంచాడండి. అబ్రహాం గారి యొక్క హృదయాంతరంగంలో దేవుడు ఎరిగి ఉన్నాడు. నాకు ప్రథమ స్థానం ఇస్తాడా, కుటుంబానికి ఇస్తాడా, బిడ్డలకి ఇస్తాడా అన్నది దేవుడు గమనించి టెస్ట్ పెట్టినప్పుడు తను ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చాడు? తనను సృష్టించిన దేవునికే ప్రథమ స్థానము ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి తోడులు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మనల్ని సృష్టించిన మన దేవుని తోడు మనకి కావాలి. అందుకని అబ్రహాముని అంతగా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. తను ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ దీవెన, తను ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, తను ఏ పని చేస్తే అక్కడ దేవుడు ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు తనకు దయచేశాడు. తనను మాత్రమే కాదు తన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూనే వచ్చి ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఏం చేయాలంటే దేవుని తోడుని మనం పొందుకునే వారిగా మనం ఈ లోకములో జీవించాలి. కొంతమందిని మనం చూస్తామంటే నాకేంట్రా భయం, నా పక్షాన 100 మంది ఉన్నారు అంటారు. నాకేంటి దిగులేంటి, నాకు చాలా ధనం ఉంది, ఏది కావాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అట్ట పడేసి మొత్తం చేస్తాననే వాళ్ళు లేరా? ఉన్నారు. ఎంత బలం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా కరోనాలో ఏమైంది? గొప్పలుగా పడిపోయారు. ధనం ఉన్నా లేదు, ఆస్తి ఉన్నా లేదు, పరపతున్నా లేదు. అందుకనే దేవుడు కొన్ని సందర్భాలు తెగులు పెడతా ఉంటాడు. ఎందుకంటే మనుషులు మారాలని, వారి బ్రతుకులు మారాలని, వారి జీవితాలు మారాలని. అందుకని మనం ఏం చేయాలంటే కరోనాను బట్టి ఒకటి గమనించాలి,
దేవుడు తోడుగా ఉండి మనల్ని స్వస్థపరిచాడు. అవునా కదా? దేవుడు తోడును బట్టి మనం ఇప్పుడు బ్రతికి దేవుడి మాటల్ని వెంటనే హల్లెలూయా. కనుక ఈ లోక సంబంధమైనటువంటి విషయాల ఆలోచన లేకుండా దైవ సంబంధమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే తనని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, వర్ధిల్ల చేశాడు. ఈనాడు మనం కూడా దేవుని తోడుని పొందుకోగలిగితే మనకున్న ఇబ్బందులైనా, సమస్యలైనా, బాధలైనా, అవి నిట్టూర్పులైనా, సమస్యలైనా అన్ని తీసివేడు దేవుడు తప్పకుండా ఒక క్షణం తీసేస్తాడు. కానీ మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని యందు మాత్రమే విధేయత కలిగి, దేవుని యందు మాత్రమే భక్తి కలిగి, దేవుని యందు మాత్రమే శ్రద్ధ కలిగి, దేవుని మాటకు లోబడి జీవించగలిగితే ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె రెండో వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే ఇదే ఆదికాండం 39వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం చూడగలుగుతారా? అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఆ చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షం కలగడానికి కారణం ఏంటంటే దేవుని తోడు యోసేపుకి ఉన్నది కనుకనే. ఆ సందర్భాలు కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మన ఇంట్లో వాళ్ళే మనల్ని విడిచిపెడితే, మన ఇంట్లో వాళ్ళే మనల్ని అమ్మివేశారనుకోండి ఎవరికన్నా, మళ్ళీ వాళ్ళు ఏదైతే వాళ్ళు మాట్లాడతామా? కానీ యోసేపు జీవితం ఎట్లాంటిదంటే దేవుడు వారి కుటుంబాన్ని, వారి యొక్క సంతానాన్ని పోషించడానికి ముందుగానే ఆయన ఒక ప్రణాళిక వేసుకొని దేవుడు ప్రతి విషయం కూడా తనకు తోడై ఉంటూ శ్రమలో తోడై ఉన్నాడు, విజయంలో తోడై ఉన్నాడు, చెరసాలలో తోడై ఉన్నాడు, ఉన్నతమైనటువంటి స్థలముల్లో తనని తోడై ఉండి ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు తనకు దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు తోడై ఉన్నాడు కనుక తన దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక తనకు ఉన్నతమైనటువంటి ఘనతను దేవుడు ఇచ్చాడు. ఈనాడు మనం చూస్తూ ఉంటే ఏంటి, నా పని ఆశీర్వదించబట్టలేదు, నా కుటుంబం ఆశీర్వదింపబట్టలేదు, మా ధనము లేదు, ఏమి లేదు అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మన తోడు ఉన్నాడా లేదా? దేవుడు మన గృహంలో ఉన్నాడా లేదా? దేవుడు మన మనసులో ఉన్నాడా లేదా అని ప్రశ్నించుకోలేదు. అది ప్రశ్నించుకోగలిగితే తప్పకుండా దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటే చింత లేదు, బాధ లేదు, లేమి లేదు, కలిమి లేదు. మనకున్న దాంట్లోనే సమృద్ధత, మనకున్న దాంట్లోనే ఆనందము, మనకున్న దాంట్లోనే సంతోషము దేవుడు తప్పకుండా దయచేస్తాడు. యోసేపు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, అవునా కదా? ఆనాడు పాపం తన మీదకి వచ్చినా కానీ పాపం చేయటానికి నా పితరుల దేవుడి యొక్క మాటకి నేను లోబడి జీవిస్తాను, నేను పాపము చేయనని పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. చేయని తప్పుకి తను చెరసాలలో వేయబడ్డాడు. బాధలు వచ్చినాయి, మాటలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. కానీ తనకి దేవుడు తోడై ఉన్నాడు గనక ఏది వచ్చినా ప్రశాంతంగా, నెమ్మదిగా, శాంతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనము కూడా ఏం చేయాలంటే దేవుని తోడు పొందుకోవాలండి. దేవుని తోడు కలిగి ఉండేవారుగా ఉండాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములా నష్టములా నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు.
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, బాధలో, శోధనలో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? తోడై ఉంటాడు, విజయాన్ని ఇస్తాడు. మనకు అసలు రేపేం చేద్దాం, రేపేం తిందాం, రేపు ఎలాగుందాం అన్నది ఆలోచన లేదు. ఈ రోజు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి దేవుణ్ణి ప్రార్థించి స్తుతించి కొనియాడి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి స్థితి దేవుడు మనకు తోడై ఉంటే పరిశుద్ధాత్ముడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము యేసు విషయంలో దేవుడు చేసిన కార్యాలను మనం చూద్దాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యేసోపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉంది, అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించాడండి. హల్లెలూయా. దేవుడు కూడా మనకు తోడై ఉంటే మన శ్రమలన్నిటి నుంచి విడుదల దయచేస్తాడు. ఆయన ఆశించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాడు. ఆయన ప్రేమామయుడు, సమాధానకర్త, అద్వితీయుడు దేవుడై ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కనుకనే ఆయన శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడు. ఆయన ఏ పని చేస్తున్నా కానీ విజయాన్ని దయచేశాడు, వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే, దేవా నీ తోడు నాకు చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా, నీ చూపు నాకు చాలు, నీ తోడు నాకు చాలు అని మాటలతో చెప్పేవారుగా కాకుండా క్రియలుగా జీవించేవారుగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇందాక నేను వచ్చే ముందు చూస్తా ఉంటే కరెక్ట్గా 6 గంటలకు ఫోన్ వచ్చింది. ఇక బయలుదేరుతున్నా. నేనున్న పని ముగించుకొని వెనక్కి తిరిగాను. వేరే పని ఉన్నప్పటికీ తిరిగినప్పుడు ఒకసారి ఆకాశం వైపు చూడగానే నల్లగా కమ్ముకొనుంది మొబ్బంతా కూడా. అటు ఇటు చూసా, మొత్తం కూడా ఎలా ఉందంటే మొబ్బంతా కూడా పట్టేసింది. వెంటనే మనసులో ఆలోచన ఏంటంటే, దేవా బ్రదరు ప్రార్థన రమ్మని పిలిచాడయా, మరి ఏంది ఎట్లా ఉంది పరిస్థితి అనే ఆలోచన దేవుడు నాకు జ్ఞాపకం చేసి ఒక్క క్షణం దేవుణ్ణి స్తుతించి కనపరిచి వాతావరణాన్ని సరిచేయదేవా అన్న. ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం? నెమ్మదిగా దేవుడు మార్చివేశాడు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి ఆలోచనలో, తలంపుల్లో, ఉద్దేశాల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే అటు ఆలోచన, దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ మనం చూస్తే యేసేపుని శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో తనకి దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆ శ్రమలు పెద్ద శ్రమలు అనిపించా, ఆ బాధలు పెద్ద బాధలు అనిపించా, ఆ నిందలు పెద్ద నిందలు అనిపించకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు తన పక్షాన ఉండి తనకి ధైర్యపరుస్తున్నాడు, భరోసాను ఇస్తున్నాడు. తనకు తెలుసు యోసేపుకి, నేను ఈ ప్రాంతంలో అయితే అమ్మబడ్డాను, ఆ ప్రాంతంలో నా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలడు. హల్లెలూయా. కనుక మనము కూడా ఏం చేయాలంటే, మనకున్న శ్రమలు, బాధలు, కొన్ని సందర్భాలు అపవాదులు కూడా ఏం చేస్తా ఉంటాడంటే, ఏం పోయాను ఊరికో ప్రార్థనకి, ఇంట్లో మంచి సినిమా చూడు అంటాడు. లేకపోతే మనం దైవభక్తి కలిగి ప్రార్థన చేసుకునే సందర్భంలోనే మనం పిలవకుండా వస్తారు చుట్టాలు వచ్చి, అక్క కాడపోందా, ఏడకపోందా, అజ్జాత అంటా ఉంటారు. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని మనం దేవునికి ఇవ్వవలసిందే. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని యొక్క వారమై, ఆయన బిడ్డలమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఇంకో మాట చూద్దాం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 27వ వచనంలో చూద్దాం మాట.
వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచి సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యాలు ఏంటంటే అన్యజనులు విశ్వసించుటకు. హల్లెలూయా. కొంతమంది అన్యజనులు అంటుంటారు తెలుసా, మనం ఒక రూట్లో వెళ్తా ఉంటే వారు 2 రూట్లో వస్తారు మన మీదకి. దేవుడు ఉన్నాడు, మన ఈ సమస్య తీసేస్తాడంట. దేవుడు మనకు తెలియదు దేవుడు ఉన్నాడు లేదని మన మీద లేని మీద సెటైల్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుడి తోడు మనకుంటే వారి మనసును దేవుడు మారుస్తాడు, వారి స్థితిగతులను దేవుడు మారుస్తాడు, వారి తలంపులను దేవుడు మార్చి వేస్తాడు. కొంతమందిని మనం చూస్తాం, నేను గమనిస్తూ ఉంటే దైవభక్తి కలిగిన దేవుని బిడ్డల కంటే అన్యులు గనక దేవుని నమ్ముకొని మారితే ఎంత గొప్పగా దేవుని యందు భక్తి కలిగి ఉంటారు, ఎంత గొప్పగా దేవుడిని ఆరాధిస్తారో నేను గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం వేసింది. మనలో మన వాళ్ళకి అంటే చాలా మందికి ఉన్న గొప్ప ఆలోచన ఏంటంటే మన దేవుడే ఏమైతే ఆయనకు తప్పకుండా నేను ఆల్రెడీ బాప్తీసం తీసుకున్న పెద్ద పాస్టర్ గారు ఇచ్చాడు నాకు బాప్తీసం, ఇక నేను ఆటోమేటిక్గా దేవుడు రావటం వెళ్ళిపోవటం డైరెక్ట్గా, వేరే ఏం లేదు అనుకుంటా ఇష్టం మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నాం. ఇప్పుడు కుదిరిందా? కానీ అన్ని జనులు వారి భక్తి ఎలా ఉండదంటే అసలు మాటలతో వర్ణించలేం. పొద్దున్నే తెల్లారుజాము లేచి స్నానం చేసి వారు చేసే భక్తి చూస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటే. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే మనలో బట్టి అనేక మంది యొక్క జీవితాలు, అనేక మంది యొక్క ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించేటువంటి క్రియ దేవుడు మనకై తోడై ఉంటే దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె 3వ వ్యక్తి మోషే గారి గురించి మనం చూద్దాం. మోషే గారి జీవితంలో దేవుడు తోడై ఉండి చేసిన కార్యాలు మనం చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. కాబట్టి వెళ్ళుము 11 నుంచి చదువుకుందాం ఒకసారి, వివరంగా ఉంటుంది. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు మోగవానినే గాని చెవిటి వారినే గాని దృష్టి గలవారినే గాని గుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా ఆయన తెలియపరుస్తూ, కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదని అతనితో అనగా మోషే గారితో దేవుడు చెప్పాడంటండి. మోషే గారిని దేవుడు ఎన్నుకొని దేవుని యొక్క బిడ్డల్ని విడుదల కొరకు ఆ యొక్క వారికి ఆ శ్రమల నుంచి బాధల నుంచి విడిపించడం కొరకు దేవుడు మోషేని ఎన్నుకొని నువ్వు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి వారి రాజుకి కొన్ని హెచ్చరికలు చేసి మన బిడ్డలను తీసుకొని వచ్చాయని తెలియపరుస్తున్నప్పుడు, దేవా నేను ఏమీ పనికిరానయ్యా అని మోషే తెలియపరుస్తున్నాడు. నేను నోటి మంద్యం గలవాడిని, నత్తివాడిని, నాకు మాటలు రావని దేవుడు సమస్తం తెలియపరుస్తున్నా కానీ ఇక నేను దేనికి పనికిరాను అది ఇదని తెలియపరుస్తూనే ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు తోడు మనకుంటే అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. మోషే విషయంలో దేవుడు జరిగించలేదా? ఇశ్రాయేలు ప్రజలు తీసుకున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది, ప్రార్థన చేయగల ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వలేదా? జరగడానికి కారణం ఏంటంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు తోడై ఉన్నాడు. పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారికి వెలుగునిస్తూ వారికి మన్నాని ఇస్తూ దేవుడు అనేక సందర్భాల్లో దేవుని యొక్క బిడ్డల యొక్క ఆలోచన విధానంలో దేవుడు తోడై ఉన్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడును పొందుకునేటువంటి స్థితి మనం ఈ లోకంలో కలిగి ఉండేవారిగా ఉండాలి. ప్రత్యేకంగా దేవుడు ఈరోజు జయమ్మ గారి పుట్టినరోజును బట్టి మనతో తెలియపరుస్తున్నాడు. మన యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మనం గమనిస్తూ ఉంటే సర్వసాధారణంగా ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితి, వానలు, పిడుగులు, ఇబ్బందులు వస్తూ ఉంటే అయ్యో నా బిడ్డలు ఉన్నారు,
నా వాళ్ళు ఏడున్నారు, వాళ్ళ పని మీద వెళ్ళిన బిడ్డ ఎక్కడున్నాడు ఏందని మనం మాట్లాడుతూ ఉంటూ ఉంటాం సర్వసాధారణంగా. కానీ దేవుడు కూడా నా తోడుగా ఉన్నారా, నా చల్లని నీడలో ఉన్నారా, నా కాపుదల్లో ఉన్నారా లేదని దేవుడు కూడా ఆలోచన కలిగి ఉంటాడండి. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు దేవుని తోడు కలిగి ఉండేటువంటి స్థితి దేవుని ద్వారా పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటిగా మనం చూడగలిగినట్లయితే దేవుని తోడు అబ్రహామునకు తోడై ఉంది కనుక అబ్రహాము వంశాన్ని దేవుడు ఇసుక రేణుల వలె విస్తరింపజేశాడు, ఆశీర్వదించాడు. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అన్నలందరూ వదిలిపెట్టినా, తండ్రి లేకపోయినా, వేరే ప్రాంతంలో దూరంగా ఉంటున్నప్పటికీ తన శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో దేవుడు తోడై ఉన్నాడు. ఒకానొక దినం రానే వచ్చింది, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు తనని ఉంచాడు. అది జరగడానికి గల కారణం ఏంటంటే దేవుని తోడుని పొందుకొని తన జీవితాన్ని కొనసాగించాడు కనుకనే. దానియేలుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు, ఘనమైనటువంటి స్థితిని దేవుడు తనకు దయచేశాడండి. కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవుని తోడుని పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే మోషే గారికి దేవుడు తోడై ఉన్నాడు. తన స్థితి, తన పరిస్థితులు మొత్తం ఎరిగిన దేవుడు నీకు ఏ పరిస్థితి ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నీ సహోదరుల సహవాసం తీసుకో, నేను నీకు తోడై ఉండి ఉన్నతమైనటువంటి కార్యాలను జరిగిస్తానన్నాడు. అదే మాదిరిగా జరిగించి ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి ఏ తోడు ఉన్నా లేకపోయినా దేవుని తోడు మనకుంటే చాలు. ఆయన తోడు చాలు, ఆయన ప్రేమ చాలు, ఆయన ఉన్నతమైనటువంటి కృప మనకి చాలు. కనుక మనం దేవుని తోడు పొందుకుందాం, దేవుని నిత్యము ప్రార్థిద్దాం, దేవుని యందు భయము భక్తులు కలిగి ఉండి ఆయన బిడ్డలుగా జీవించేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మన వినికిడిలో ఫలపరిచి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం, తర్వాత కేక్ కట్ చేసి అంతా ముగిసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడు మా దేవ, మా తండ్రి, మీకే స్తోత్రాలు. నిజమైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా. నేను మీకు తోడై ఉంటే ఆనాడు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, మోషేని, యోసేపుని నేను ఆశీర్వదించాను. ఇదిగో ఇప్పుడు కూడా నేను ఆశీర్వదించాలని ఆలోచన కలిగి ఉన్నాను కనుక నీవు నా పక్షాన ఉండని తెలియపరచావు తండ్రి. మా కష్టాల్లో, వేదనలో, శోధనలో, బాధలో మీరు మాకు తోడుగా ఉండి మాకు విజయాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించి అనేకమైనటువంటి విషయాల్లో మమ్మల్ని మీరు నాయన తండ్రి శక్తితో నింపినందుకు స్తోత్రాలు, కాపాడినందుకు స్తోత్రాలు, పోషించినందుకు స్తోత్రాలు దేవా. ఇదిగో ప్రభు, జయమ్మ గారిని మీరు ప్రేమించి వారి బిడ్డలందరూ కూడా తండ్రి ఎంతో ప్రేమ కలిగిన ఆయన తండ్రి, నీ యందు భయము, నీ యందు భక్తి కలిగి తల్లి ప్రేమని వారి క్రియల్లో వ్యక్తపరిచారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ ప్రాంతం అంతటిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కలిగినటువంటి బంధువులు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాలు ప్రతి బిడ్డను మీరే తోడే ఉండి బలపరిచి, స్థిరపరిచి నీ నామానికి మహిమార్థకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. జరగనటువంటి కేక్ కటింగ్ విషయంలో, సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి బలపరచమని, మీ కృపాక్షేమము కాపుదల మా అందరికీ నిండుగా మెండుగా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఓకే, కేక్ కటింగ్.